హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గేమ్ ప్లాన్. ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ లో భాగంగా 5 T20Is అండ్ 3 ODIs జరగబోతున్నాయి జూలై 1 నుంచి. మరి ముందుగా ఈ 5 T20Is కి ఇండియన్ టీమ్ గేమ్ ప్లాన్ ఎలా ఉండాలి, ఇండియన్ టీమ్ స్క్వాడ్ ఎలా ఉండాలి, ప్రతిదీ కూడా మాట్లాడేసుకుందాం. మనతో పాటు షోలో జాయిన్ అవుతున్నారు కళ్యాణ్ కృష్ణ. వెల్కమ్ కళ్యాణ్. థ్యాంక్ యూ వింధ్య. మరి మిషన్ 2028 లో భాగంగా ఒక కొత్త టీం ని చూస్తున్నాం, కొత్త కెప్టెన్ రాబోతున్నాడు అండ్ బోల్డ్ అన్ని మార్పులు చేర్పులు అన్ని కూడా జరగబోతున్నాయి. మరి మీరు ఏ విధంగా చూస్తారు? ఎప్పుడు ఇండియన్ టీం సెలెక్షన్ అవుతున్నా కూడా సర్ప్రైజ్ కోసం రెడీ ఉండాల్సి వస్తుంది. అలాగే డిఫరెంట్ సర్ప్రైజ్ అయితే వస్తున్నాయి. బట్ టీమ్ విషయానికి వస్తే ఇట్ ఈస్ లుకింగ్ రియలీ గుడ్. యంగ్ ఇండియన్ టీమ్ మిషన్ 2028 భాగంగా మరి టీంని చక్కగా ప్రిపేర్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. దానిలో భాగంగా ఫస్ట్ ఇక్కడ ఇంగ్లాండ్కి అగేన్స్ట్ ఆడుతున్నాం. ఇంగ్లాండ్ పైన రికార్డ్స్ బాగున్నాయి. కొత్త కెప్టెన్, కొత్త యంగ్ ప్లేయర్స్ ఉన్నారు. ఫియర్లెస్ క్రికెట్ ఆడే ఇండియన్ క్రికెట్ని మనం చూసాం ఐపీఎల్లో. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. తప్పకుండా మంచి సిరీస్ అవ్వాలని కోరుకుందాం. నిజంగానే ఐపీఎల్ ఒక గ్రేట్ ప్లాట్ఫామ్ గా మారిపోయింది ఇండియన్ టీమ్ కి ఎంట్రీ ఇవ్వడానికి. ఎస్పెషల్లీ అక్కడ వైభవ్ సూర్యవంశీ, ప్రిన్స్ యాదవ్ లాంటి ప్లేయర్స్ ఇక్కడ టీంలోకి రావడం చూస్తున్నాం. అండ్ శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ మీద కూడా బోల్డ్ అని హోప్స్ అయితే ఉన్నాయి. సో ఈ మార్పులు చేర్పులు మీకే విధంగా అనిపించాయి? అంటే టీంలో అవుట్ ఆఫ్ ద టీం నుంచి డైరెక్ట్ క్యాప్టెన్సీ అనేది ఇట్స్ ఎ గ్రేట్ కాల్ యాక్చువల్లీ. ఎంత ట్రస్ట్ ఉంటేనో అక్కడ సెలెక్టర్స్ దానికి అవకాశం ఇచ్చారు. ఎందుకంటే చాలా డిస్కషన్స్ జరిగాయి. విన్నింగ్ టీమ్ క్యాప్టెన్ని పక్క పెట్టడం, నెక్స్ట్ ఇంకా మిగతా ప్లేయర్స్ ఉండగా కూడా సూర్యాని ఎట్లాగా, సంజు గురించి కూడా డిస్కషన్ వచ్చింది. సో ఇట్లా ఉండగా కూడా ఎందుకు అని మాట్లాడిన తర్వాత ద వే హీ హాజ్ లైక్ యూనో దానికి తగ్గట్టు తను ఎలా రెస్పాండ్ అవుతాడనేది చూడాలి. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ మనకు తెలుసు ఫ్రాంచైజీ క్రికెట్లో ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఇచ్చాడు ఏ ఫ్రాంచైజీకి వెళ్ళినా కూడా. లాస్ట్ సీజన్ అంత మంచి సీజన్ అవ్వాల, సూపర్ సీజన్గా స్టార్ట్ అయ్యి తర్వాత సరిగ్గా అవ్వలేదు ఐపీఎల్లో. బట్ ఈ విల్ బీ రేరింగ్ టు గో అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఈజ్ అ క్లాస్ ప్లేయర్. మన ముందు తన స్ట్రైక్ రేట్స్ మీద అంతా కూడా విమర్శలు వచ్చాయి, సరిగ్గా ఆడట్లేదు, స్ట్రైక్ రేట్ అంత బాగాలేదని చెప్పి. బట్ అది కూడా చేసి చూపించాడు. కాబట్టి లెట్స్ హోప్ ఈ షుడ్ డూ వెల్ అండ్ టీం కూడా బాగా చేయాలి. వరుసగా T20 వరల్డ్ కప్లు మరి వాళ్ళ 2 times బ్యాక్ టు బ్యాక్ కొట్టింది ఇండియానే. థర్డ్ టైం చేసిందంటే ఇంకేం కావాలి. నిజంగానే ఇంకొక ముంబై కెప్టెన్ ని కూడా మనం అయితే చూడబోతున్నాం. కాబట్టి లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. కాకపోతే ఇప్పుడు యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కానీ టాపిక్ అంతా తన చుట్టూరే రివాల్వ్ అవుతుందన్నమాట. మరి ఐపీఎల్లో 770+ రన్స్, మాక్సిమం సిక్సర్లు ఉన్న ప్రతి రికార్డ్ కూడా బ్రేక్ చేశాడు ఆల్మోస్ట్. అండ్ ఆ తర్వాత కూడా చూస్తే లిస్టేలో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు. కాబట్టి తనని ఎక్కడ అకామిడేట్ చేస్తారనిపిస్తుంది కళ్యాణ్? ఎందుకంటే ఇక్కడ అభిషేక్ శర్మ ఉన్నాడు, సంజు ఉన్నాడు, ఇషాన్ ఉన్నాడు. మరి ఎక్కడ అకామిడేట్ చేసే అవకాశం మీకు అనిపిస్తుంది? వైభవ్ సూర్యవంశీ వాట్ అ సెన్సేషన్ ఈజ్ 11 balls 50 లిస్టే కెరియర్లోనే ఇట్ ఈస్ ద ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. అన్బిలీవబుల్ టాలెంట్. మనం మొత్తం ప్రపంచం మొత్తం కూడా టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోతాను. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇదే జరుగుతుంది. స్ట్రైట్ అవే ఛాన్స్ అయితే నాకు తెలిసి ఇవ్వరని అయితే అనుకుంటున్నాం ఇండియా. ఎందుకంటే ఫస్ట్ యూ నీడ్ టు గో విత్ ద సీనియర్స్. వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వటం, ఏదన్నా కాస్త నిగులుంటే తనకు అట్లా అవకాశం వస్తుందేమో. కానీ ఐ థింక్ హీ నీడ్ టు వెయిట్ ఫర్ హిస్ ఛాన్స్. నిజంగానే అభిషేక్ శర్మ ఐసీసీ ర్యాంకింగ్స్ లో అక్కడ నంబర్ 1 పొజిషన్ లో ఉన్నాడు. సంజు శాంసన్ T20 వరల్డ్ కప్ ఇండియా గెలవడానికి తన కాంట్రిబ్యూషన్ ట్రెమెండస్. అండ్ ఇషాన్ కిషన్ కూడా చూస్తే ఒక ఫెంటాస్టిక్ ఐపీఎల్ ఉంది. అండ్ ఐసీసీ ర్యాంకింగ్స్ లో తన స్థానం కూడా అక్కడ పటిష్టంగా ఉంది. కాబట్టి ఎవరైనా మారుస్తారా లేదా అనే దాని మీద అయితే ఇంకా ఇక్కడ డిబేట్ అయితే నడుస్తూనే ఉంది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. బట్ ఇప్పుడు నేను మెన్షన్ చేసినటువంటి ఈ ముగ్గురు ప్లేయర్స్ కూడా అక్కడ ఆల్మోస్ట్ ఫస్ట్ చాయిస్ ప్లేయర్స్ గానే వెళ్తారనిపిస్తుంది యాజ్ ఓపెనర్స్ అండ్ నంబర్ 3. 100% అందులో డౌటే లేదు. ఎందుకంటే మనం సంజు శాంసన్ ఎట్లా ఆడాడు చూసాం వరల్డ్ కప్లో. సంజు లేని వరల్డ్ కప్ లేదు. ఆ వరల్డ్ కప్ యాక్చువల్లీ చెప్పాలంటే ఈ రేజ్ లైక్ ఎ హీరో. అభిషేక్ శర్మ మనకు తెలుసు ఈజ్ అ ఫ్యాంటాస్టిక్ ప్లేయర్. కొంచెం ఇన్కన్సిస్టెన్సీ చూసాం వరల్డ్ కప్లో, బట్ అగైన్ ఐపీఎల్లో ఎట్లా ఆడాడో మనం చూసాం. సో హీ నీడ్ టు ప్రూవ్ అ పాయింట్ లాగా అనిపిస్తుంది అభిషేక్ శర్మ కాస్త పెద్ద లెవెల్లో లుకింగ్ ఎట్ ద కాంపిటీషన్. ఎందుకంటే వైభవ్ సూర్యవంశీ లాంటి టాలెంట్ని, ఎందుకంటే తను గ్రౌండ్కి వస్తున్నాడంటే టికెట్స్ ఫుల్ సేల్ అయిపోతున్నాయంట. ఆల్రెడీ మనం న్యూస్లో వింటున్నాం. అట్లాంటిది తను ఆడిస్తే ఎట్లా ఆడతాడు అని చూడటానికి అంతమంది వస్తున్నప్పుడు ఐ థింక్ అభిషేక్ శర్మ కాస్త ఇక్కడ అండర్ ప్రెషర్ ఉంటాడు. ఈ నీడ్ టు పర్ఫామ్ వెల్. ఒకవేళ కనుక అభిషేక్ సరిగ్గా చేయకపోతే నాకు తెలిసి ఇద్దరులో ఎవరో ఇంతకుముందు మాట్లాడినట్టు ఇద్దరులో ఎవరో ఒకళ్ళకి పక్కన పెట్టి వైభవ్ని ఆడించే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ ఇషాన్ అయితే పర్మనెంట్ పింది నెంబర్ 3లో. నిజంగానే అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ అందరూ కూడా ఆన్ ద టోస్ అయితే ఉండాలి అండ్ అద్భుతంగా పర్ఫామ్ కూడా చేయాలి. చూద్దాం మరి వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పేసి. బట్ ఎస్, ఇక్కడ ర్యాంకింగ్స్ గురించి మాట్లాడుతున్నాం, ఏ ప్లేయర్ ఎలా పర్ఫామ్ చేయాలనే దాని మీద మాట్లాడుతున్నాం. బట్ శ్రేయస్ అయ్యర్ విషయానికి వస్తే వరుసగా ఇండియా బ్యాక్ టు బ్యాక్ 2 సార్లు T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆ ప్రెషర్ అనేది ఖచ్చితంగా తన మీద ఉంటుంది. అండ్ దాన్ని ఎలా నెరవేరుస్తాడనేది కూడా వీ హ్యావ్ టు
టు వెయిట్ అండ్ వాచ్. అది కూడా ఇండియా జెర్సీలో క్యాప్టెన్సీ చేయడం అంటే మామూలు విషయం కానే కాదు. 100%. అందులోనూ మీకు బ్యాక్ టు బ్యాక్ వరల్డ్ కప్స్ గెలిచిన లెగసీని తన షోల్డర్స్ పైన ముందుకు తీసుకువెళ్ళాలంటే అది ఈజీ కాదు. ఎన్నో విమర్శలు వస్తాయి. మనం సూర్య క్యాప్టెన్సీ చేస్తున్నప్పుడు కూడా తన బ్యాటింగ్ మీద చాలా విమర్శలు రావటం చూసాం. టీమ్ బాగా చేశారు, వరల్డ్ కప్కి వచ్చేపాటికి ఒక్క గేమ్ అటు ఇటు అయ్యేపాటికి సూర్య అలాగా అని చెప్పి మాట్లాడేశారు. ఎందుకంటే ఇండియన్ క్రికెట్ అట్లాంటిది. సో ఆ హై ప్రెషర్ని హ్యాండిల్ చేయాలంటే ఐ థింక్ శ్రేయస్ ఈజ్ ద పర్ఫెక్ట్ పర్సన్. ఎందుకంటే ముంబై ప్లేయర్స్కి మనకు తెలుసు దే హ్యావ్ దట్ ఎబిలిటీ టు టేక్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ రోహిత్ శర్మ, దాని తర్వాత సూర్య, అండ్ నౌ ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్ ఒకసారి ఇండియన్ జెర్సీ మీదకి వచ్చిన తర్వాత ఒక డిఫరెంట్ ప్లేయర్ లాగా మనం టెస్ట్లో చూసాం, ఓడిఐస్లో చూసాం. అండ్ నౌ వీ కెన్ లుకింగ్ ఇన్ T20s ఆల్సో నాకు అనిపిస్తుంది. అబ్సల్యూట్లీ. మరి ఇక్కడ ఇప్పుడు దాకా ముంబై ప్లేయర్స్ గురించి మాట్లాడుతున్నాం, ఇండియన్ కెప్టెన్ గా మారిన శ్రేయస్ అయ్యర్ గురించి కూడా మాట్లాడుతున్నాం. మరి మన తెలుగు ప్లేయర్ గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. తిలక్ వర్మ యాజ్ ద వైస్ కెప్టెన్ ఫర్ ఇండియన్ టీమ్. మరి లిస్ట్ ఏలో కనుక చూస్తే మనం ఆల్రెడీ అక్కడ అద్భుతమైన రికార్డ్స్ ఉన్నాయి. ట్రై నేషన్ సిరీస్ కూడా అక్కడ గెలిచి రావడం, ఇండియా ఏకి కెప్టెన్ గా మరి బోల్డ్ అంత కాన్ఫిడెన్స్ తో అయితే తను కూడా అడుగు పెడతాడు ఇక్కడ. 100%. తన పైన కూడా విమర్శలు వచ్చాయి. సెలక్షన్లో మీరు డైరెక్ట్ వైస్ కెప్టెన్ ఎట్లా చేస్తారు, ముందు తనకంటే ముందు బాగా ఆడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కాకుండా అని అన్నారు. సెలెక్టర్స్ హ్యావ్ ఎ డిఫరెంట్ ఒపీనియన్. తిలక్ వర్మలో ఆ ఎబిలిటీ చూశారు. ఫ్యూచర్ ఇన్ కేస్ ఆఫ్టర్ శ్రేయస్ ఏమైనా ఆ ఎబిలిటీ కనపడింది అంటే తిలక్లో చూసుండొచ్చు. ట్రై నేషన్ సిరీస్ కూడా గెలిచిన విధానం చూసాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ ప్రెషర్ని తీసుకోగలిగే ఎబిలిటీ తనలో ఉందని నాకైతే అనిపించింది ఇండియా. దట్స్ ద రీజన్ సెలెక్టర్స్ కూడా తనకు అవకాశం ఇచ్చారు అనుకుంటున్నాను. అగేన్స్ట్ శ్రీలంక బాగా చేశాడు, అగేన్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ బాగా చేశాడు. కొంచెం సిచ్యువేషన్కి తగ్గట్టు కాస్త నెమ్మదిగా ఆడాడు ట్రై నేషన్ సిరీస్లో, లిస్ట్ ఏలో. బట్ ఫర్ ష్యూర్ ఈజ్ అ ఫ్యాంటాస్టిక్ ప్లేయర్. అండ్ ఏషియా కప్ మనకి గుర్తు చేసుకోవాలి, అగేన్స్ట్ పాకిస్తాన్ ఎక్స్ట్రాడినరీ ప్లేయర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో ఐ హోప్ ఈ షుడ్ కంటిన్యూ. మంచి కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు సెలెక్టర్స్ కూడా. అది కనుక ముందుకు తీసుకువెళ్ళగలిగితే తనకి ఇండియన్ టీం కూడా చాలా మంచిది. నిజంగానే లెట్స్ హోప్ హీ మేక్స్ us ఆల్ ప్రౌడ్. అండ్ ఇప్పుడు పేస్ అటాక్ విషయానికి వచ్చేద్దాం. హర్షిత్ రాణా ఉన్నాడు, హర్షదీప్ ఉన్నాడు, ప్రిన్స్ యాదవ్ ఉన్నాడు, ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడు. మరి ఓవరాల్ గా ఈ పేస్ అటాక్ ఇంగ్లాండ్ లో ఎంతవరకు రాణిస్తారని మీకు అనిపిస్తుంది? వీళ్ళ గేమ్ ప్లాన్ ఎలా ఉండాలి? ఫర్ ష్యూర్ హర్షిత్ రాణా రావటంతోనే డైరెక్ట్గా రావటం, అది కూడా కాస్త విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. బట్ ఎప్పుడైతే అందరూ విమర్శలు చేస్తున్నారో తను బాల్తో ప్రూవ్ చేస్తున్నాడు. సో ఆ ఎబిలిటీ ఉంది తనలో కూడా. ప్రసిద్ధ్ కృష్ణ కొంచెం ఎక్కువ రన్స్ ఇస్తూ ఉంటాడు, బట్ ఐపీఎల్లో మనం చూసాం హీఈస్ డూయింగ్ వెల్. ప్రిన్స్ యాదవ్కి అవకాశం ఇచ్చారు. సో టీమ్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్. హర్షదీప్ సింగ్ మనకు తెలుసు విల్ బి ద స్పియర్ హెడ్ ఆఫ్ దిస్ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్. తప్పకుండా మంచి ప్రదర్శన చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు ఎట్లా అయిపోయామంటే ఐపీఎల్ ఆడి అందరు రాటు తెలిపారు. ఒక్కొక్కళ్ళు ఎవరికి అవకాశం ఇచ్చినా కూడా వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తున్నారు. మనం చాలా రేర్గా చూసాం లాస్ట్ వరల్డ్ కప్ రోహిత్ శర్మ లీడ్ చేసిన తర్వాత నుంచి ప్లేయర్స్ రావటం అంత ఊరికే జస్ట్ అట్లా వెళ్ళిపోవటం అనేది చాలా తక్కువ మంది ప్లేయర్స్ని చూసాం. ఎవరికి అవకాశం ఇచ్చినా కూడా దేవర్ లైక్ మ్యాచ్ విన్నర్స్, బాగా చేస్తున్నారు. సో ఐపీఎల్ గ్రేట్ ఎక్స్పోజర్ని తీసుకొస్తుంది. తప్పకుండా ఇండియన్ టీం, ఈ యంగ్ ఇండియన్ టీం బాగా చేస్తారు అనుకుంటున్నాను. ఆల్ రైట్. మరి ప్రతి ఒక్కరిలో కూడా కళ్యాణ్ చెప్తున్నట్టుగా హంగర్ అనేది కనిపిస్తుంది. అండ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు రెండు చేతులతో కూడా గ్రాబ్ చేసుకుంటున్నారు. అండ్ ఇప్పుడు ఇంగ్లాండ్ విషయానికి వచ్చేద్దాం. అండ్ వాళ్ళ ఓపెనర్స్ యావరేజ్ అంత గొప్పగా కనిపించట్లేదు. జాస్ బట్లర్ కూడా ఆఫ్ లైట్ గొప్ప ఫామ్ లో కూడా లేడు, బట్ ఐపీఎల్లో అద్భుతంగా ఆడొస్తున్నాడు. మరి అదే ఎక్స్పీరియన్స్, అదే కన్సిస్టెన్సీ ఏదైతే ఉందో అది ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తాడని అనుకోవచ్చా? వెన్ ఇట్ కమ్స్ టు కంట్రీ ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ. ఏ ప్లేయర్కైనా సరే ఐ హోప్ దే షుడ్ డూ వెల్. ఎందుకంటే ఇంగ్లాండ్ క్రికెట్ కనుక చూసినట్టయితే లాస్ట్ బ్రెండన్ మెక్కలమ్ యాజ్ అ కోచ్గా తను టేకప్ చేసిన తర్వాత ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ రాలేదు. యాక్చువల్లీ చెప్పాలంటే కాస్త డౌన్ అయ్యారు వాళ్ళందరూ కూడా. ఫ్రాంచైజీ డిఫరెంట్ లీగ్స్లో పర్ఫార్మెన్స్ రావటం వేరు, ఇంగ్లాండ్కి పర్ఫామ్ చేయటం వేరు. అందుకే వాళ్ళు చాలా ప్రొటెక్ట్ చేస్తున్నారు వాళ్ళ ప్లేయర్స్ని. ఎక్కువ మందికి ఇమీడియట్గా ఓకే అని చెప్పి పంపించడం ఇవన్నీ కూడా తక్కువ చేస్తున్నారు. సో అది ఒక కన్సర్న్లా మారింది. బట్ ఇది కంపారిజన్ చూస్తే ఇండియా రెండు టీమ్స్లో కనుక చూస్తే ఇంగ్లాండ్ లాస్ట్ 5-6 సిరీస్గా డామినేట్ చేసింది ఇంగ్లాండ్ పైన. సో ఇక్కడ బిగ్ టైమ్ ఫర్ ఇంగ్లాండ్ ప్లేయర్స్, జాస్ బట్లర్, ఫిల్ సాల్ట్ కానీ, బెత్తెల్, మిగతా ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో దే నీడ్ టు పర్ఫామ్ చేస్తే వాళ్ళకు కూడా రాబోతున్నటువంటి వరల్డ్ కప్కి వాళ్ళు ఒక టీంని ప్రాపర్గా తయారు చేసుకోగలుగుతారు. నిజంగానే ఇండియా లాస్ట్ 5 కన్సిక్యూటివ్ సిరీస్ అక్కడ ఇంగ్లాండ్ మీద గెలిచి వస్తున్నారు కాబట్టి ఈ సిరీస్లో కూడా ఏం చేస్తారనేది చూడాలి. బట్ వాళ్ళ మెయిన్ పాజిటివ్ థింగ్ మాట్లాడుకోవాలి అంటే మాత్రం వాళ్ళ కెప్టెన్ హ్యారీ బ్రూక్ అండ్ సెన్సేషనల్ ఫామ్లో తనున్నాడు. అండ్ అండర్ హిస్ క్యాప్టెన్సీ అక్కడ ఇంగ్లాండ్ విన్ పర్సెంటేజ్ చూస్తే మోర్ దెన్ 82 కనిపిస్తుంది, క్లోజ్ టు 83 దే. లాస్ట్ వరల్డ్ కప్లోనే క్యాప్టెన్సీ ఫస్ట్ టైం చేయడం చూసాం మనం. అక్కడ నుంచి వరల్డ్ కప్లో తను ఆడిన 50 బాల్ 100 నాకౌట్ చూసాం. స్లో పిచెస్లో బాగా ఆడాడు. ఈవెన్ కొంచెం మంచి
హెల్ప్ఫుల్ కండిషన్ స్పిన్నర్స్కి ఉన్నప్పుడు కూడా శ్రీలంకలో కూడా తను బాగా చేయటం చూసాం. ఎక్స్ట్రాడినరీ ప్లేయర్ అండ్ ఒక డిఫరెంట్ డైమెన్షన్ తీసుకొస్తాడు. ఎస్పెషలీ తన ఆడే ఆ బ్యాటింగ్ ఆర్డర్లో నెంబర్ 4 వచ్చే ఒక బ్యాటింగ్ ఆర్డర్లో అట్లాంటి ఒక క్విక్ స్ట్రైక్ రేట్తో ఆడతాం అంటే అది చాలా రేర్గా జరుగుతుంది. సో ఈజ్ ద నెక్స్ట్ జనరేషన్ ప్లేయర్, అందులో డౌటే లేదు. హ్యారీ బ్రూక్ ఫర్ షూర్ జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఇండియన్ బౌలర్స్. యా నిజమే. మరి ఇండియన్ బ్యాటర్స్ జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సినటువంటి బౌలర్ కూడా ఉన్నాడు అక్కడ ఇంగ్లాండ్లో, జోఫ్రా ఆర్చర్. మనందరికీ తెలిసిందే రాజస్థాన్ రాయల్స్ తరపున ఇన్క్రెడిబుల్ పర్ఫార్మెన్స్ అయితే డెలివర్ చేసి ఇప్పుడు ఈ సిరీస్లోకి అడుగు పెడుతున్నాడు. కాబట్టి తనతో మన టాప్ ఆర్డర్ ఎంత కేర్ఫుల్గా ఉండాలంటారు? ఏదైతే తను బిలీవ్ చేశాడో లాస్ట్ ఐపీఎల్లో చూసాం మనం, బెటర్ లైన్ అండ్ లెన్స్ వేశాడు, అగ్రెసివ్ బౌలింగ్ చూసాం మనం. ఎక్కడ ఒకటి డిఫెన్సివ్ మైండ్ సెట్లో తను కనపడలేదు. ఈవెన్ రన్స్ వెళ్తున్నా కూడా యూస్ టు గో ఫర్ వికెట్స్. సో అట్లాంటి మైండ్ సెట్తోనే వస్తాడని నేనైతే అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ హోమ్ కండిషన్స్ కూడా. ఎస్, డిఫరెంట్ టీమ్స్ వేరే వేరే టీమ్స్కి ఆడుతున్నప్పుడు టీమ్స్ వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి. బట్ ఇంగ్లాండ్ టీంకి వచ్చిన తర్వాత తను ఐ థింక్ హీ నీడ్ టు ప్రూవ్ ఎ పాయింట్. చాలా ఇయర్స్ అయింది ఇంగ్లాండ్ టీం కూడా తను అంత బాగా పర్ఫామ్ చేసి, ఎస్పెషల్లీ ఇన్ T20 ఫార్మాట్. సో ఆ కాన్ఫిడెన్స్ క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటే ఐపీఎల్ ఏదైతే పర్ఫామ్ చేశాడో అది కనుక క్యారీ చేసుకుని ఈ సిరీస్లో బాగా చేశాడంటే ఇట్ విల్ బి అ గ్రేట్ అడ్వాంటేజ్ ఫర్ ఇంగ్లాండ్, ఎందుకంటే ఈజ్ అ మ్యాచ్ విన్నర్. అబ్సల్యూట్లీ. మరి క్విక్ ప్రెడిక్షన్స్లోకి వెళ్ళిపోదాం. మరి కళ్యాణ్ 5 మ్యాచెస్ జరగబోతున్నాయి T20 ఇక్కడ. మరి ఇండియా ఛాన్సెస్ ఎంతవరకు కనిపిస్తున్నాయి? ఇంగ్లాండ్ అక్కడ డామినేట్ చేస్తారనిపిస్తుందా వాళ్ళ హోమ్లో? కండిషన్స్ ఫర్ షూర్ ఇంగ్లాండ్కి ఫేవర్గా ఉంటాయి. బట్ యంగ్ ఇండియన్ టీమ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దెమ్ టు విన్. నేను అనుకోవటం 3-2 అవుతుంది సిరీస్ అనుకుంటున్నాను. 3-2 ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియా. లెట్స్ గో, కమ్ ఆన్ ఇండియా అంటూ మనం అయితే చియర్ చేయడానికి సిద్ధంగా ఉందాం. మరి చూద్దాం ఈ సిరీస్ ఎంత ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది, కొత్త ప్లేయర్స్ అందరూ కూడా ఎలా పర్ఫామ్ చేయబోతున్నారు అని చెప్పేసి. ఆన్ దిస్ నోట్ కళ్యాణ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us ఆన్ గేమ్ ప్లాన్. మరి ప్రెడిక్షన్స్ తెలుసుకుందాం అండ్ ఇండియన్ టీమ్ అండ్ అలానే ఇంగ్లాండ్ టీమ్ బలాలు కూడా తెలుసుకున్నాం కదా. మరి సిరీస్ కోసం ఎదురు చూడడమే. July 1st it is, guys. Till then keep watching Star Sports Network and Jio Hotstar.